వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మిగతా సోషల్ మీడియా గ్రూపులలో కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేయండి. తర్వాత లింక్ కూడా సబ్స్క్రిప్షన్ లింక్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. చాలామంది గ్రూప్ 3ని మాత్రమే టార్గెట్గా పెట్టుకొని చదువుతున్నాము, దానికి సంబంధించి వీడియో చేయండి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. నిజానికి గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఒకే సిలబస్ ఉంది, ఒకే విధంగా ఉంటాయి, దాదాపు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ పేపర్లకు వచ్చేసరికి కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి గ్రూప్ 3ని మాత్రమే టార్గెట్గా పెట్టుకున్న వాళ్ళు నేను చెప్పినటువంటి ఈ వీడియోని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, చివరిదాకా వీడియో చూడండి. ఈ వీడియో ద్వారా మీరు గ్రూప్ 3 ఒకటే కాదు, గ్రూప్ 4ను కూడా ఆల్రెడీ గ్రూప్ 4 లేదు కాబట్టి గ్రూప్ 3లోనే ఉంది కాబట్టి మీ గ్రూప్ 4కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ అందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మీరు చూడటంతో పాటు ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఓన్లీ గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేయాలంటే మీ ఫస్ట్ ప్రియారిటీ అనేది థర్డ్ పేపర్కి ఇవ్వాలి. ఎందుకు అంటే ముందుగా గ్రూప్ 3లో మనకి థర్డ్ పేపర్ని కంప్లీట్ చేసిన తర్వాతే మిగతా పేపర్ల మీద దృష్టి అనేది పెట్టాలి. ఎందుకు థర్డ్ పేపర్ మొదలు పెట్టాలి అంటే థర్డ్ పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో 150 మార్కులు ఉన్నాయి, హైయెస్ట్ మార్క్స్ దీనికి ఉన్నాయి. ఒక్క ఎకానమీ నుంచే మనకి 150 మార్కులకు ఉంది, అందుకే దానికి ప్రాధాన్యత ఎక్కువ అనేది ఇవ్వాలి. మిగతా పేపర్లు చూస్తే అంటే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ చూస్తే మనకు 11 అంశాలకు 150 మార్కులు ఉంటాయి. అలాగే సెకండ్ పేపర్లో 3 సబ్జెక్టులు కలిపి మనకి 150 మార్కులకు ఉంటాయి. కానీ థర్డ్ పేపర్ ఎకానమీ ఒక్కటే మనకి 150 మార్కులు కవర్ చేస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి అనేది ఫస్ట్ దృష్టి దాని మీదే పెట్టాలి. మీరు ఎకానమీ మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పాను. ఇందులో ఎక్కువ స్కోరింగ్కి మీరు ప్రయత్నం అనేది చేయాలి. అప్పుడే మీరు గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 యొక్క ఉద్యోగాల్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎకానమీలో ఎలాంటి అంశాలకు ప్రయారిటీ ఇవ్వాలనేది నేను గత వీడియోలో గ్రూప్ 2 వాళ్ళకి ఇచ్చినప్పుడు డీటెయిల్గా చెప్పాను. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూడండి. దీంట్లో నేను బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి వివరించే ప్రయత్నం అనేది చేస్తాను. ఎకానమీలో మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కరెంట్ ఈవెంట్స్, కరెంట్ ఫిగర్స్, బడ్జెట్, అంటే ప్రస్తుత అంశాలకు ఎక్కువ ప్రయారిటీ అనేది వెయిటేజ్ అనేది ఉంటుంది. వీటి నుంచే దాదాపుగా 60 నుంచి 70% ప్రశ్నలు అనేవి వస్తాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు, ఎకనామిక్ సర్వే అంశాలు, లేటెస్ట్ ఎకానమీ ఇష్యూలు, తర్వాత గవర్నమెంట్ సర్వే రిపోర్ట్లు, ఇవన్నీ కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి. ప్రభుత్వ పథకాలు, వరల్డ్ ఎకానమీ దృష్ట్యా భారత స్థానం, సర్వేలు, ఇండెక్స్లు, ఈ భారత్ ఏ స్థానంలో ఉంది, దీనికి సంబంధించి ప్రత్యేకంగా మంచి ఒక నోట్స్తో పాటుగా ప్లస్ మనకి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఎంసీక్యూస్ ప్రిపేర్ చేసుకుంటూ నేను ఒక వీడియో చేయబోతున్నా. ప్లస్ ఈ సోమవారం వరకు నేను వచ్చే సోమవారం నాటికి దీనికి సంబంధించిన ఎంసీక్యూకి సంబంధించి ఒక మాక్ టెస్ట్లు కూడా దాంట్లో కండక్ట్ చేయబోతున్నా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబోతున్నాను. ఎందుకంటే డెఫినెట్గా వస్తాయి మీకు. మనకి సంతోషకర జాబితాలో ఎక్కడున్నాం మనము, లేకపోతే ఇంకో ఉన్నాయి కదా మానవ సూచి దాంట్లో ఎక్కడున్నాము, ఇట్లా ప్రతిదీ కూడా సుస్థిరాభివృద్ధిలో ఎక్కడున్నాము, ఇట్లా ఇండెక్స్లకు సంబంధించి 2016 గ్రూప్ 2లో కూడా వచ్చినాయి. కాబట్టి మీకు గ్యారంటీగా ప్రతి ఎగ్జామ్లో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా తగులుతూనే ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేకంగా మాక్ టెస్ట్ అనేది ఇస్తాను, మాక్ టెస్ట్లు ఇస్తాను, ప్లస్ నోట్స్ కూడా ఇస్తాను, మెటీరియల్ కూడా ఇస్తాను ఎకానమీకి సంబంధించి, ఈ ఇండెక్స్లకు సంబంధించినటువంటి అంశాలకి. కాబట్టి కంపల్సరీగా ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే గ్రూప్ 3లో కానీ గ్రూప్ 2 కోర్సులో కానీ కంపల్సరీగా జాయిన్ అవ్వండి. గ్రూప్ 2లో జాయిన్ అయిన వాళ్ళకి బోత్ రెండింటికి కూడా పనికొస్తుంది. ఫీజులు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి తొందరగా జాయిన్ అవ్వండి. మనకి ఇండెక్స్లలో, సర్వేలలో భారత స్థానం ఎక్కడుంది, పోయినసారి ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది, అలాంటివి వస్తాయి. తర్వాత నీతి ఆయోగ్ లాంటి వాటికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎకానమీలో ఎక్కువ మార్కులు మీరు తెచ్చుకోవాలంటే మీరు ప్రతిరోజు కూడా ఈ సబ్జెక్ట్ని చదువుతూనే ఉండాలి. అందుకోసం నోట్స్ కంపల్సరీగా రాసుకోవాలి. నోట్స్ రాకపోతే మీకు ఎకానమీ అస్సలు ఏమాత్రం కూడా గుర్తుండదు. ఎకానమీని రోజువారీగా ప్రిపేర్ అయితేనే మీకు అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది, అర్థమవుతుంది, దాని మీద పట్టు అనేది పూర్తిగా వస్తుంది. సబ్జెక్ట్ హార్డ్ అని లాస్ట్లో చూసుకుందామని లేకపోతే కొన్ని రోజులు చూసి వదిలేసి మళ్ళీ ఎప్పుడో 10 రోజుల తర్వాత మొదలు పెడితే మాత్రం మీకు అది ఏమాత్రం గుర్తుండదు. కంటిన్యూషన్లో చదువుకుంటూ పోతూనే, రోజువారీగా చదువుకుంటూ పోతూనే గుర్తొస్తుంది. గ్యాప్ ఇస్తే మాత్రం 80% గుర్తు అనేది ఉండదు. కంటిన్యూటీ దెబ్బతినకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా టైం అనేది కేటాయించుకోండి. నేను చెప్పా కదా, మేము గ్రూప్ 2 ఎక్సలెన్స్ కోర్స్తో పాటు గ్రూప్ 3 పవర్ ప్యాక్ సిరీస్ కూడా లో కూడా కరెంట్ ఎకానమీ ఇష్యూస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద బడ్జెట్లు, ఎకనామికల్ సర్వేలు, తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. వీటికి సంబంధించినటువంటి మెటీరియల్ పాయింట్స్ కానీ తర్వాత టెస్టులు కానీ కంపల్సరీగా ఇస్తున్నాము. అలాగే నేను వీడియోలు కూడా రెడీ చేస్తున్నాను, ఆ వీడియోలు కూడా మీకు చేరుతాయి. ఇంకా అప్డేట్ చేస్తున్నాం. ప్రతి సోమవారం మనం కొత్త టెస్టులు ఇస్తామని చెప్పాక ఈ కొత్త టెస్టులలో కంపల్సరీ
కంపల్సరీగా ఎకానమీకి సంబంధించినటువంటి టెస్టులు మాత్రం మస్ట్గా ఉంటాయి. గ్రూప్ 3లో సెకండ్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అంటే గ్రూప్ 3లో సెకండ్ ప్రియారిటీ టాపిక్ పాలిటీకి ఇవ్వాలి. యాక్చువల్గా సిలబస్ ప్రకారం పాలిటీ నుంచి 50 మార్కులకు మాత్రమే ప్రశ్నలు అనేవి వస్తాయి. హిస్టరీ, పాలిటీ, సొసైటీ 3 కలిపి 150 మార్కులు కదా సెకండ్ పేపర్లో. కానీ పాలిటీకి ఉన్న ప్రియారిటీని బట్టి పాలిటీలోంచి ఎక్కువ మార్కులు అంటే 150 మార్కులలో కనీసం 70 నుంచి 80% ప్రశ్నలు అనేవి 70-80 ప్రశ్నల దాకా వచ్చే అవకాశం ఉందంటే సగం బాట మనకి పాలిటీ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు పాలిటీ మీద ఎక్కువ దృష్టి అనేది పెట్టాలి. ఇక గ్రూప్ 3కి మాత్రమే ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎకానమీ తర్వాత మాత్రం పాలిటీకి ప్రయారిటీ అనేది ఇవ్వండి. మీరు డైలీ టైం టేబుల్లో పాలిటీకి కూడా తప్పనిసరిగా చేసుకోండి. అలా ఉంచుకునేలాగా ప్లానింగ్ అనేది ఉండాలి. గ్రూప్ 3లో గ్రూప్ 4 కూడా కలిసింది, మీకు తెలిసే ఆ విషయం మేము మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితిలో. ప్రత్యేకంగా గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇక రిలీజ్ అవ్వదు. అందుకే గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలకి ప్రిపేర్ అవుదాము అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోల స్ట్రాటజీని ప్రతి ఒక్కరూ తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఫాలో అవ్వండి. ఇక గ్రూప్ 3లో మొదట ప్రయారిటీ ఏమనుకున్నాము ఎకానమీ, రెండో ప్రయారిటీ ఏమనుకున్నాము పాలిటీ. ఈ రెండు అయిపోయిన తర్వాత మూడో ప్రాధాన్యత తెలంగాణ అంశాల మీద పెట్టండి. దీనికి సంబంధించినటువంటి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇస్తాను. ఈ వీడియోలో ఎంత అయితే ఎక్కువ మంది చూడలేకపోతున్నారు కాబట్టి నేను దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. మీరు ఈ ఫస్ట్ 2 టాపిక్స్ మీద దృష్టి ఎక్కువగా పెట్టండి. థ్యాంక్ యూ.